బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా మోతుగూడెం గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు తినడంతో చిన్నారులకు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. 8 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంగన్వాడీలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా మోతుగూడెం గ్రామంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు తినడంతో చిన్నారులకు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. 8 మంది చిన్నారులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అంగన్వాడీలపై అధికారుల చర్యలు పర్యవేక్షణ కరువైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రతాప్. గంగోత్రి పోలవరం జిల్లా విఆర్పురం మండలం నూతిగూడెం అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ విద్యార్థులకు పాలు, గుడ్లు ఇవ్వడంతో 8 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురై సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సోమవారం అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు తినడంతో ఒకరోజు అర్ధరాత్రి ఒక బాలుడిని అంబులెన్స్ లో తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు. మిగతా 7 చిన్నారులు సైతం కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గంగోత్రి, ఈ ఘటనలో చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అధికారుల పర్యవేక్షణ లోపం చాలా ఎక్కువగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నారులు కోనవరం మండలం కోతులగుట్ట సిహెచ్సిలో వైద్యం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ ఈ సంఘటనపై దర్యాప్తు చేసినట్లుగా కానీ, లేకపోతే ఆసుపత్రికి వచ్చి వీరిని పరీక్షించినట్లు కానీ లేకపోవడంతో ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.